తెలుగు సినిమాకి ఉగాది పచ్చడిలా అన్ని రకాల రుచుల్ని పంచించింది ఈ 2024. పాన్ ఇండియా మెరుపులు, రికార్డు తిరగరాసిన సినిమాలు, అంచనాలు పెంచి ఉసూరు అనిపించిన బాడా చిత్రాలు, సంచలన విజయాలతో సత్తా చాటిన చిన్న సినిమాలు, ఇలా అన్ని రకాల అనుభూతుల్ని అందించింది. జనవరి 1న వచ్చిన సర్కార్ నౌకరీ అనే చిత్రంతో కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. అయితే బాక్స్ ఆఫీస్ కు హిట్టు కరణం అందించింది సంక్రాంతి సినిమాలే. ఈసారి పండుగ బరిలో మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్, వెంకటేష్ సాయిందవ్, నాగార్జున నా సమిరంగా సినిమాలు పోటీపడ్డాయి. వీటిలో చిన్న చిత్రంగా విడుదలైన హనుమాన్ పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. గుంటూరు కారం ఆశించినంత ఫలితం సాధించలేదు. వెంకి 75 సినిమాగా వచ్చిన సైందో ప్రేక్షకుల దగ్గర చేదు అనుభవాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత విడుదలైన నాసమిరంగా మంచి టాక్ తో ప్రేక్షకులతో పాస్ మార్కులు వేయించుకుంది. ఫిబ్రవరిలో దాదాపు 20కి పైగా సినిమాలు సినీ ప్రియులు పరికరించగా తెలుగు నుంచి సందీప్ కిషన్ ఊరు పేరు బైరోకన్ ఒకటే హిట్టు మాట వినిపించుకుంది. రవితేజ ఈగల్ మిశ్రమ స్పందన దక్కించుకుంది. చిన్న సినిమాల్లో సుహాస్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, సుందరం మాస్టర్ లాంటివి మంచి ప్రయత్నాలుగా పేరు తెచ్చుకున్నాయి. మార్చి తొలి వారంలో సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ తో బాక్స్ ఆఫీస్ ను కలకలలాడించారు. అదే నెలలో వరుణ్ ఆపరేషన్ వాలంటైన్ తో వచ్చినప్పటికీ ఆశించిన ఫలితం లేదు. ఇక మార్చిలో విడుదలైన చిన్న చిత్రాల్లో షరతులు వర్తిస్తాయి మినహా మంచి ప్రయత్నాలుగా పేరు తెచ్చుకునేవి లేవు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, గీతాంజలి మళ్లీ వచ్చింది, శ్రీరంగ నీతులు, పారిజాత పర్వం సినిమాలతో ఏప్రిల్ ఆసక్తి పెంచినా సరైన విజయం అయితే లేదు. మేలో ఆ ఒకటి అడక్కు, ప్రతినిధి 2, కృష్ణమ్మ ప్రసన్న వదనం, ఆరంభం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గమ్ గణేష అలా 20 చిత్రాలు వచ్చినా ఒక్కటి కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇక జూన్ లో తెలుగు నుంచి దాదాపు 25 చిత్రాలు తెరపైకి వచ్చాయి. వసూలుతో షేక్ చేసింది మాత్రం కలికి 2898 ఏడి ఒకటే. ఇక చిన్న సినిమాల్లో మ్యూజిక్ షాప్ మూర్తి పర్వాలేదు అనిపించుకుంది. ఈ ఏడాది ప్రథమార్థంలో పోల్చితే ద్వితీయార్థంలో అగ్రతారాల సందడి ఎక్కువగా కనిపించింది. జూలైలో థియేటర్లలో కొత్త చిత్రాల సందడి అంతంత మాత్రంగా అనిపించింది. ఆగస్టులో రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ డబుల్ ఇస్మార్ట్ తో నాని సరిపోద శనివారంతో బాక్స్ ఆఫీస్ బరిలో అదృష్టం పరీక్షించుకోగా నాని మాత్రమే హిట్ కొట్టారు. చిన్న సినిమాల్లో కమిటీ కుర్రలు ఆయి హిట్ విజయం సాధించగా బడ్డీ, శివం బజే లాంటివి చేదు ఫలితం అందుకున్నాయి. మారుతినగర్ సుబ్రహ్మణ్యం చక్కటి ప్రయత్నంగా పేరు తెచ్చుకుంది. సెప్టెంబర్ తొలి వారంలో నివేద థామస్ 35 చిన్న కథ కాదు, రెండో వారంలో శ్రీసింహ మాతృ వదలరా ప్రేక్షకుల మెప్పు పొందాయి. అదే నెల ఆఖరిలో దేవర పార్ట్ 1 తో పాన్ ఇండియా స్థాయిలో దూకుడు పెంచారు ఎన్టీఆర్. అక్టోబర్లో దసరా సందర్భంగా శ్రీ విష్ణు, స్వాగ్, సుధీర్ బాబు, మానాన సూపర్ హీరో, గోప్చంద్ విశ్వం, సుహాస్ జనక అయితే గనక ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో విశ్వంకు మిశ్రమ స్పందన దక్కగా స్వాగ్, జనక అయితే గనక మంచి ప్రయత్నాలుగా పేరు తెచ్చుకున్నాయి. తర్వాత వచ్చిన కిరణ్ అబ్బవరం, కా, దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్ అంచనాల్ని మించేలా చక్కటి విజయాలను అందుకున్నాయి. దీపావళి సందర్భంగా విడుదలైన అమరన్ మొదటి రోజు నుంచే కలెక్షన్ సాధించి హిట్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు ఎలాంటి అంచనా లేకుండా మహారాజాగా ఆడియన్స్ ముందుకొచ్చిన విజయ్ సేతుపతి యాక్టివ్ తో అందరినీ అలరించారు. వరుణ్ తేజ్ మట్కా, అశోక్ గల్లా, దేవకి నందన వాసుదేవ, విశ్వక్ సేన్, మైకానిక్ రాఖీ, సత్యదేవ్ జీబ్రా తదితర సినిమాలతో నవంబర్ ఆసక్తి పెంచిన ఏ ఒకటి బాక్స్ ఆఫీస్ ముందు కాసుల వర్షం కురిపించలేకపోయింది. ఇక డిసెంబర్ తొలి వారంలో తెరపైకి వచ్చిన పుష్ప 2 దిరులతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ కు తెలుగు సినిమా సత్తాను చాటారు. కథానాయకుడు అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో ముస్తాబైన ఈ పాన్ ఇండియా చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1700 కోట్ల పైచిలకు వసూలు రాబట్టిన ఈ సినిమా పూర్తి రన్లో ఇంకెన్ని గంటలు అందుకుంటుందో చూడాలి. ఇక అదే నెలలో తెరపైకి వచ్చిన ఫియర్, బచ్చలమల్లి, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ లాంటి సినిమాలు ప్రేక్షకుల నుంచి చేదు ఫలితాలే అందుకున్నాయి. ముఖ్యంగా సినీ ప్రియుల అంచనాలు అందుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో మెరుపులు మెరిపించారు పలువురు తెలుగు తారలు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సహా దాదాపు డజన్ మందికి పైగా కథానాయకులు విడుదల కబురు వినిపించకపోవడంతో ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తదితరులంతా భారీ విజయాలతో రికార్డ్ స్థాయి వసూలు నమోదు చేశారు. ఇక ప్రయోగాలకు పెద్దపీట వేసే కుర్ర స్టార్లు ఈసారి వైవిధ్యభరితమైన కథలతో సినీ ప్రియులకు పసందైన వినోదాలు అందించారు.